హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే, ఒక విద్యార్థి 10th తర్వాత ఏం కోర్స్ తీసుకోవాలి. చాలామంది, ఇది మన తెలుగు రాష్ట్రాల్లో తల్లిదండ్రులకి చాలా ఇంపార్టెంట్ వీడియో. డోంట్ మిస్ దిస్ వీడియో టిల్ కంప్లీషన్ ఆఫ్ ది వీడియో. ఎందుకంటే మనలో దీని మీద అనేక అపోహలు, అనేక ఇల్యూజినేషన్స్, డౌట్స్ ఒకటి లేవు. ఎందుకంటే మన మైండ్లో నారాయణ శ్రీ చైతన్య యాడ్స్ వల్ల ఇంజనీరింగు, ఎంఈబీఎస్ తప్ప వేరే కోర్సులే లేవు ఈ దేశంలో అనే రకంగా మనకు అడ్వర్టైజ్మెంట్స్ అనేవి పేపర్లలో కానీ టీవీల్లో కానీ పుంకాలుగా వస్తూ ఉంటాయి. కన్ఫ్యూజ్ అయిపోయినటువంటి పేరెంట్స్ నేను చెప్తున్నాను కదా, ఈరోజు సైన్సు, కామర్సు, ఆర్ట్స్, ఓకే, ఏది తీసుకున్నా కూడా అన్నిటికీ సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ ఇంట్రెస్ట్ని మీరు పరిగణనలోకి తీసుకొని మీకు నచ్చినటువంటి కెరియర్ చూజ్ చేసుకోవచ్చు. చూద్దాం ఎట్లా ఒక్కొక్క దాంట్లో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏమేమి తీసుకోవచ్చు అనేది మనం తీసుకున్నప్పుడు రైట్ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలన్నట్లయితే ఫస్ట్ మీ ఇంట్రెస్ట్ని ఐడెంటిఫై చేయాలండి. మీ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అటువైపుకి మనం డ్రైవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇందులో ప్రధానంగా మనకి సైన్స్ స్ట్రీమ్ అండి, ఎక్కువ మంది తీసుకునేటువంటి స్ట్రీము సైన్స్ స్ట్రీము. దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్. దీంట్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ తీసుకుంటేనేమో డాక్టర్ అవ్వచ్చు, ఫార్మసిస్ట్ అవ్వచ్చు, బయోటెక్నాలజిస్ట్ అవ్వచ్చు, అగ్రికల్చర్ అవ్వచ్చు, వెటర్నరీ డాక్టర్ అవ్వచ్చు. ఇటువంటివన్నీ కూడా మీరు అవ్వచ్చు అన్నట్టు. పీసీఎం తీసుకుంటే మీకు ఇంజనీర్స్ అవ్వచ్చు, ఆర్కిటెక్ట్ అవ్వచ్చు, ఐటీ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, పైలట్ అవ్వచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అవ్వచ్చు. ఇటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఉంటాయి. పాపులర్ కెరియర్ ఆప్షన్స్గా సైన్స్లో మనం తీసుకున్నప్పుడు ఇంజనీరింగ్, మెడికల్, బయోటెక్నాలజీ, డేటా సైన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వైపుకి ఆపర్చునిటీస్ మనకు ఉన్నాయి. కామర్స్ స్ట్రీమ్ తీసుకున్నప్పుడు, కామర్స్ అంటే ఆర్థిక శాస్త్రం. ఇది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు బిజినెస్, ఫైనాన్స్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్, బిజినెస్లోకి రావచ్చు, ఫైనాన్స్ చూసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళు సొంతంగా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ని కూడా పెట్టుకోవచ్చు. బిజినెస్ స్ట్రాటజీస్ చేయాలన్నా ఎకనామిక్స్ అనేది చాలా అవసరం. మీరు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, మీకు అకౌంటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, బిజినెస్ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, ఎకనామిక్ సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇవి తీసుకోవచ్చు అనమాట. దీంట్లో పాపులర్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయంటే చార్టెడ్ అకౌంటెన్సీ, బిజినెస్ మేనేజ్మెంటు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సు, మార్కెటింగు, ఎంటర్ప్రీనర్షిప్, సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగు, ఇవన్నీ కూడా మన కెరియర్గా ఉన్నాయన్నమాట. మొత్తం కామర్స్లో మనకి ఏముంటుందంటే, ఈ మనీ ఏ రకంగా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఫ్లో అవుతుంది, ఒక వ్యాపారం అనేది ఏ రకంగా నడుస్తుంది అనేది కామర్స్ స్ట్రీమ్లో ప్రధానంగా మనకి ఇన్వాల్వ్ అయి ఉంటుందన్నమాట. థర్డ్ స్ట్రీమ్ వచ్చేసి ఆర్ట్స్ స్ట్రీమ్ అండి. చాలా వరకు భారతదేశం మొత్తంలో ఆర్ట్స్ సప్రెస్ చేయబడినటువంటి తెలుగు రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయి, దీంట్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. వర్తిగా మన తెలుగు రాష్ట్రాల పిల్లలు కూడా దీన్ని మిస్ చేసుకోకుండా CUVT ఎగ్జామ్ రాసి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు. ఈవెన్ 10th క్లాస్ తర్వాత కూడా HEC కానీ, CEC కానీ, MEC కానీ ఈ కోర్సులను అసలు మిస్ చేసుకోవద్దండి. వీటికి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓన్లీ బైపీసీ, ఎంపీసీ వాళ్ళకి మాత్రమే కాదు. సో దీంట్లో కూడా క్రియేటివ్ అండ్ అనలిటికల్ ఫీల్డ్స్ ఉన్నాయి. హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, లిటరేచరు, ఆర్ట్స్ చాలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ ఇస్తాయి. దీంట్లో కొన్ని ఆపర్చునిటీస్ నేను మీకు చెప్తాను. ఎవరైతే HEC, CEC, MEC చదువుంటారో దే కెన్ గో ఇన్ టు జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్కి వెళ్ళొచ్చు, లా చదవచ్చు, సైకాలజీ వెళ్ళొచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళొచ్చు, మల్టీమీడియా అండ్ యానిమేషన్కి వెళ్ళొచ్చు, ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్కి వెళ్ళొచ్చు. ఇట్లా మీకు కూడా అబండెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎవరికైతే మ్యాథ్స్ కొంచెం డల్ అనిపిస్తుందో, క్రియేటివిటీ బాగుంటుందో, కమ్యూనికేషన్ బాగుంటుందో, క్రిటికల్ థింకింగ్ బాగుంటుందో వాళ్ళు ఆర్ట్స్ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో కూడా మీకు ఈక్వల్లీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా సోషల్ సైన్స్ లాంటి దాంట్లో కూడా మీకు అవకాశం అనమాట. చాలామందికి కొన్ని అపోహలు, ఏదైతే మిత్ అంటారు, లేకపోతే అపోహ అంటారు తెలుగులో. ఒకటో నెంబర్ మిత్ 1 ఏంటంటే, సైన్స్ ఈజ్ ద ఓన్లీ స్ట్రీమ్ విత్ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయని చాలామంది అనుకుంటారు. ఇది పరమ తప్పండి. అన్ని స్ట్రీమ్స్ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు కావాల్సిందల్లా ఏంటంటే డెడికేషన్ ఉంటే సరిపోతుంది. ఇంకొక రెండో మిత్ ఏమని ఉంటుందంటే, ఆర్ట్స్ అంటే వాడు ఏ దానికి చెత్తనాయాలి రాయి, క్లాస్లో లాస్ట్ స్టూడెంట్ వాడు అందుకని ఆర్ట్స్ తీసుకున్నాడు. ఇది కూడా ఒక మిత్. ఇది కాదు. ఆర్ట్స్లో ఈరోజు చాలా గొప్ప కాలేజెస్ వచ్చేసి ఉన్నాయి. చాలా మంచి కాలేజెస్, చాలా గొప్ప వ్యక్తులు దీనిలోంచి వచ్చారు. కాబట్టి ఈ మిత్ అనేది తప్పు. చాలామంది చెప్తున్నాం కదా, BA తెలుగు, BA ఇంగ్లీషు, BA ఫ్రెంచి, లేకపోతే BA సైకాలజీ, లేకపోతే ఇలాంటి కోర్సెస్కి ఈరోజు ఆర్ట్ కాలేజెస్ అని వచ్చేసినాయి, ఆర్ట్స్ యూనివర్సిటీస్ అని వచ్చినాయి. ఫ్లేమ్ యూనివర్సిటీ, ఓపీ జిందాల్ యూనివర్సిటీ, ప్లక్ష యూనివర్సిటీ, సాయి యూనివర్సిటీ,
గిఫ్ట్ యూనివర్సిటీ, రకరకాల యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు ఆర్ట్స్ని ప్రధానంగా తీసుకొని ఏదైతే గ్యాప్ ఏర్పడిందో భారత సమాజంలో ఏర్పడినటువంటి చిన్నచూపు వల్ల ఆర్ట్స్ని చదవకుండా ఎవరైతే మానేశారో, ఇప్పుడు నేను ఆర్ట్స్ ఎవరు చదువుతారో చూడండి, ఓన్లీ విఐపి చిల్డ్రన్స్, కలెక్టర్సు, ఎమ్మెల్యేలు, 100 కోట్లు దాటినటువంటి వాళ్ళు ఆర్ట్స్ చదువుతున్నారు. బాగా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు. అంటే డబ్బునోడు ఎప్పుడు తెలుగు ఆలోచిస్తాడు, ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో దాన్ని ఎదుర్కొంటారు. మనమేమో గొరిదాట్లో పడిపోయేసి అందరం అదే చదివేసుకొని అందరూ నిరుద్యోగులుగా మిగిలిపోతున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆర్ట్స్కి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈరోజు అన్ఎంప్లాయిడ్ బీకామ్ గ్రాడ్యుయేట్ లేడు, వాడికి 10,000 రావచ్చు, 20,000 రావచ్చు. వాళ్ళు టాలెంట్ ఉన్నోడైతే సీఏ చదువుతాడు, సిఎంఏ చదువుతాడు, సిఎస్ చదువుతాడు, నెలకి లక్షల్లో సంపాదించుకుంటాడు. బాగా తక్కువ ఉన్నటువంటి వాడికి అయితే 20,000 వస్తుంది. నీకు బీటెక్ చదివితే అది కూడా లేదు కదా, ఖాళీగా ఉండాలా. మూడో మిత్తి ఏంటంటే కామర్స్ అనేది బిజినెస్ మైండెడ్ పీపుల్కి మామూలు వాళ్ళకి పనికిరాదు అనుకుంటారు. కరెక్ట్ కాదండి. కామర్స్ చదివిన వాళ్ళందరూ బిజినెస్ చేయాలని లేదు. వాళ్ళకి డైవర్స్ కెరియర్ పాస్ ఉన్నాయి. బిజినెస్ కాకుండా అకౌంట్స్ చేసుకోవచ్చు, ఫినాన్స్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు డిఫరెంట్ కెరియర్ పాస్ ఉన్నాయి. కాబట్టి మీరు కంపల్సరీగా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ సెలక్షన్ ఆఫ్ స్ట్రీమ్ చేసుకునేటప్పుడు ప్రధానంగా ఒక 4-5 విషయాలు మీరు పరిగణలో తీసుకోవాలి. మొట్టమొదటిది ఇందులో మీ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, ఏది చూస్తే మీకు చదవాలనిపిస్తుంది, ఏది చూస్తే మీకు చేయాలనిపిస్తుంది, వాట్ ఈజ్ ఎగ్జైటింగ్ యూ. సో దట్ మస్ట్ బీ ఈజ్ యువర్ కెరియర్ అనమాట. ఎందుకంటే అలా లేకుండా మీరు కెరియర్ పాత్ తీసుకున్నట్లయితే మీకు ఇంట్రెస్ట్ లేదండి, కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తే పిల్లల్ని ఇస్తామని, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయకపోతే మా ఊళ్ళో ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరని మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తే చేరిన తర్వాత 4 ఏళ్ళకి మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వగానే ఎడంకాలతో ఉద్యోగాన్ని అనేసి మళ్ళీ వచ్చి డైరీ ఫార్మ్స్, ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పేసి ఊళ్ళో అందరూ పడి ఉంటున్నారు అనమాట. అట్లా చేసుకోవద్దు. అదే మీకు నచ్చిన దాన్ని చదువుకున్నారనుకోండి, మీరు దాన్ని డెడికేటెడ్గా చేసుకున్నట్లయితే మీకు ఆ ఒక్క దాంట్లోనే ఎక్సెల్ అయిపోవచ్చు. కాబట్టి మీరు పేరెంట్స్ అందరూ కూడా పిల్లల ఇంట్రెస్ట్ ఏముంది, వాళ్ళ బలం ఏముందో చూడాలి. నెక్స్ట్ వాడు బలంగా మ్యాథమెటిక్స్ చేస్తున్నాడా, బలంగా సైన్స్లో బాగున్నాడా, లేకపోతే గలగలా మాట్లాడుతూ ఉన్నాడా, నాలాగా గలగలా మాట్లాడుతున్నట్లయితే దానికి తగ్గట్టు వాడి కెరియర్. ఇప్పుడు లైజనింగో, కమ్యూనికేషను, మాస్ కమ్యూనికేషన్ ఇటువంటి వాటిల్లో వాడికి మనం కోర్స్ సెలెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా వాడు ఎప్పుడు ఏదో ఒకటి రీసెర్చ్ చేయాలని ఉన్నాడా, రీసెర్చ్ కెరియర్ ఆపర్చునిటీస్ వైపుకి వెళ్ళాలనుకుంటున్నారు, అటువంటిప్పుడు డిగ్రీ చేసుకొని, ఎంఎస్సీ చేసుకొని, పీహెచ్డీ చేసుకొని రీసెర్చ్ వైపుకి వెళ్ళిపోవచ్చు. ఓకే. సో దీనికి అంతా మీరు చేయాల్సింది ఏంటంటే కంపల్సరీగా మీరు ఒక ప్రత్యేకంగా ఒక కెరియర్ కౌన్సిలర్ని కలవాలి, ఒక ప్రొఫెషనల్ కలవాలి. అప్పుడు ఆ పిల్లోల్లో ఏం టాలెంట్ ఉంది, దీంట్లో ప్రాబబిలిటీస్ ఏమున్నాయి, ఫ్యూచర్ ఏముంది అనేది వాళ్ళు డిసెక్షన్ లేకపోతే అనాలిసిస్ చేసి మీకు ఒక రోడ్ మ్యాప్ అనేది ఇస్తారు. ఈ రోడ్ మ్యాప్ లేకుండా మీరు ఏదో ఒక కోర్సుని తీసుకున్నట్లయితే చుక్కానే లేకుండా సముద్రంలో దిగి పడవ ఎటుబడితే అటుపోతుందో మీరు కూడా ఎవడు దోస్తే గాలి ఎటు వస్తే అటు పోతూ ఉంటారు అనమాట. అట్లా ఉండకూడదు జీవితం. ఎప్పుడు కూడా ఒక నావిగేషన్, ఒక చుక్కాన్ని తీసుకొని మనము ఆ రూట్లో ప్రయాణం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కెరియర్ కౌన్సిలింగ్ మా దగ్గరికి వచ్చినట్లయితే మేమైతే 10,000 ఛార్జ్ చేస్తాం. మీకు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని పరిగణనలో తీసుకుంటాం, మీ పిల్లవాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని పరిగణనలో తీసుకుంటాం. మీ మనసులో కూడా నిద్రాణంగా దాగి ఉన్నటువంటి కోరికలు ఉంటాయన్నమాట. మా వాడిని నేను ఐఐటిఎన్గా చూడాలి, ఇది ఒక తండ్రి కోరిక. కొడుకు కోరిక ఏముంటుందంటే నేను డ్యాన్స్లో బ్రహ్మాండంగా ఈ దేశాన్ని ఊపేయాలని ఉంటుంది అనమాట. సో మీ ఇద్దరు కోరికలు ఎక్కడా మ్యాచ్ అవ్వవు. నీ ఆలోచనలో నువ్వు ఉంటావు, వాడి ఆలోచనలో వాడు ఉంటాడు. మీరు ఇలా ఉండటం వల్ల పిల్లలు అటు ఇటు కాకుండా పోతారు. మన ఆస్తి ఎవరు? మన పిల్లలే కదా. కాబట్టి వాళ్ళు సంతోషంగా జీవించాలి, ఆ సంతోషంలో నుంచి మనం ఆనందాన్ని పొందాలి. ఈ ఆలోచన కలిగినటువంటి పేరెంట్స్ తప్పనిసరిగా కెరియర్ కౌన్సిలింగ్కి వచ్చి మీ పిల్లల భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలని తెలియజేసుకుంటూ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ తోటి ఫ్రెండ్స్కి, అదేవిధంగా మీ స్నేహితులకి గ్రూప్స్లో కూడా ఈ వీడియో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఈ వీడియో ఎంతకైనా ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.